నలుణ్ణి గుర్తుపట్టలేడు. కాబట్టి ధైర్యంగా వెళ్ళగలడు నలుడు. కాబట్టి ఇప్పుడు ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను ఎంత పెంకి గుర్రాన్ని లొంగదీయగలను, గొప్ప శిల్ప విద్య వచ్చు, అది కాక నాకు గొప్ప వంట చెయ్యడం వచ్చు అన్నాడు. నిజానికి చాలా గొప్పగా వంట చెయ్యగలరు అనిపించుకున్న వాళ్ళు ప్రపంచంలో పురుషులే. నలభీమ పాకం అంటారు, బాగా వంట చెయ్యగలిగిన వాళ్ళు వాళ్ళే. నేనేమి ఎవరిని చిన్నబుచ్చి నేను మాట్లాడను. అసలు నా ఉద్దేశ్యం, నా హృదయం అది కానీ కాదు. నేను ఒక సత్యాన్ని చెప్పడానికి ఆ మాట అన్నాను అంతే. అలా అయితే ఇంకొక మాట కూడా అనొచ్చు, అసలు వాళ్ళ యందు కూడా ఆ వంట చెయ్యగలిగిన శక్తినిచ్చి 10 మందికి అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ ఆడదే. కాబట్టి అలా చూడకూడదు. ఒక పౌరాణిక సత్యాన్ని పౌరాణిక సత్యంగా అర్థం చేసుకోవాలంటే అది ఏదో ఒకళ్ళని తక్కువ చేయడం ఒకళ్ళని ఎక్కువ చేయడం కింద భావన చేయకూడదు. కాబట్టి నలభీమ పాకం అంటారు. ఆ వంట చేయడానికి నలుడు భీముడు అంతటి గొప్పవాళ్ళు. కాబట్టి నలుడు అన్నాడు, నేను బాగా వంట చేసి పెట్టగలను, కాబట్టి మహారాజా నన్ను మీ సేవలో వినియోగించుకోండి అన్నాడు. మహారాజు గారు ఆయన్ని తన సేవలో వినియోగించుకున్నాడు.